నమస్కారం, నేను మీ నాగమణి. ఈరోజు మీకు చాలా రుచికరమైన చికెన్ ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. టేస్టీ చికెన్ అనమాట. ఇది 1 కిలో చికెన్ సాల్ట్ వాటర్లో కడిగి నేను పక్కన పెట్టుకున్నాను. ఆ చికెన్లోకి ఏమేమి వేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. సో ఒక 3 స్పూన్లు కొబ్బరి పొడి అనమాట, ఎండు కొబ్బరి పొడి. ఇది 1 కేజీ దానికి ఇది నేను మసాలా చూపిస్తున్నాను. సో 2 స్పూన్లు ధనియాల పొడి అనమాట. తర్వాత ఒక 2 ఇంచులంత అల్లము, ఒక 3 వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాను. తర్వాత ఇవి చూడండి, చెక్క, లవంగ, మగ్గ, యాలకులు, మిరియాలు అన్నమాట. ఇవన్నీ వేసేస్తాను. తర్వాత వచ్చేసి కొత్తిమీర కాడలు అనమాట. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రుచి ఇస్తుంది, మన ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి నేను కాడలను పాడైన ఇది కూడా దాంట్లోకి వేసి ఆడిచ్చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇది మిక్సీలోకి అన్నీ వేస్తాం కదా, ఇదే మసాలా అండి, ఇంకేం వేయను. తర్వాత మనం తిరువాత వేసేటప్పుడు ఏం వేయాలనేది మీకు చూపిస్తాను. చూడండి, మిక్సీ గ్రైండ్ చేసినాను కదా, ఈ మసాలా అనమాట ఇది. చూడండి, ఇప్పుడు తిరువాతకి వేస్తూ ఉన్నాను నేను. కేజీ చికెన్ కదా, ఆయిల్ చూడండి 1 గ్లాస్ అంతే, నేను ఎక్కువ ఆయిల్ వేయలేదు. చూడండి, ఆయిల్ కాంచే వరకు మీకు ఇప్పుడు చికెన్లోకి ఏమేమి వేయాలనేది చెప్తాను. నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలా, కొంచెం 1 టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, ఎర్రగడ్డ సన్నగా కట్ చేసినాను, ఇది కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇట్లా 2 చీల్చి పెట్టుకున్నాను అనమాట. ఇది చికెన్ అంతా అయిన తర్వాత ఒక నిమ్మకాయ వేస్తాను అందులోకి, నేను అది వేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు చికెన్లోకి వేస్తాను. తర్వాత ఉప్పు, కారము, పసుపు అనమాట. ఇంతేనండి నేను వేసేది. తర్వాత మీకు ఈ చికెన్ వేసేటప్పుడు ఏమేమి అని చూపిస్తాను. అది నూనె కాగింది చూడండి, అది చెట్టు అంటుంది కదా. చూడండి, చెట్టు అన్న తర్వాత ఎర్రగడ్డ, తర్వాత టమాటా, ఇది చూడండి. ఇప్పుడు ఎర్రగడ్డ, టమోటా అంతా మెత్తగా అయిపోయింది అనమాట. మెత్తగా అయిన తర్వాత ఏం చేయాలంటే మనం రుచుకున్న మసాలా వేసేసేయాలి. వేగిన తర్వాత ఉప్పు, సాల్ట్ మనము చూసి వేసుకోవాలన్నమాట. తర్వాత కారం పొడి, కారాన్ని కూడా మీరు చూసి వేసుకోవాలి, ఎందుకంటే 4 పచ్చిమిరపకాయలు వేస్తాం కాబట్టి నేనైతే ఒక 2 స్పూన్లు వేస్తానండి, నాకు కొంచెం కారం ఉండాలి కాబట్టి. తర్వాత ఒక స్పూను పసుపు, అంతే. చూడండి, ఇప్పుడు కొంచెం మసాలా మనకు ఉడికింది అంటే ఇట్లా ఆయిల్ తేలిండాలన్నమాట. సో మసాలా ఆయిల్ తేలి కనపడుతుంది కదా, అప్పుడు మనము ఉప్పులో సాల్ట్లో కలిపి పెట్టుకుని చికెన్ వేసేసేయాలన్నమాట. నేను 4 పచ్చిమిరపకాయలు కట్ చేసినవి వేస్తానండి, ఈ ఫ్లేవర్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఒక 15 నిమిషాలు ఇట్లా ఉడకాల, మీకు మళ్ళీ ఉడికిన తర్వాత తెలుస్తుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు 15 నిమిషాలు ఇది సిమ్లో సన్న మంటలో ఉడికించినాం కదా, ఇట్లా ఆయిల్ అంతా వచ్చేసింది అనమాట. ఇట్లా వచ్చింది అంటే మనకి చికెన్ అర్థం కుక్ అయినట్ల. చూడండి, గ్రేవీ కూడా దీంట్లోనే వచ్చేసింది, నేను నీళ్ళు ఏమి వేయలేదు. ఇంకా ఉడికే లోపల ఇదే గ్రేవీ కూడా సెట్ అవుతుంది. నేను ఒక 1/2 గ్లాస్ మాత్రం వాటర్ వేస్తాను. సో సెమీ గ్రేవీ లాగా చికెన్ అనమాట ఇది. చూడండి, ఒక 1/2 గ్లాస్ అంతే, అంతేనండి. ఇంకా నీళ్ళేమి ఎక్కువ వేయను. ఇంకొక 20 నిమిషాలు అట్లా ఉడికిందంటే చికెన్ అయిపోతుంది. ఒకసారి ఉప్పు అది చూడాలి టేస్ట్. చూడండి, ఇప్పుడు ఫైనల్ అయిపోయింది. ఇది చికెన్ ఉడికినట్లు అనమాట. మనకు ఆయిల్ కొంచెం తేలింది అంటే చికెన్ ఉడికినట్ల లెక్క. చూడండి, ఇది ఉడికిపోయింది. ఇది ఇప్పుడు ఫైనల్గా మనం నిమ్మకాయ పిండి పెట్టుకున్నాం కదా, ఆ నిమ్మకాయ వేసేయాలి. వేసేసిన తర్వాత కొంచెం ఇట్లా అనేసి చూడండి అయిపోయింది. ఇంకా చికెను లాస్ట్ ఫైనల్
కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని నేను పైన వేసేస్తాను అనమాట. సో ఇది అండి చికెను, ఎమ్మి చికెను, టేస్టీ చికెన్. సూపర్గా ఉంటుందండి ఇది. చపాతీలోకి కానీ ముద్దలోకి కానీ, మేము రాగి ముద్దకి ఎక్కువగా తింటాము. ఇది చూడండి చాలా బాగుంటుంది.